ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ ద్వారము అనగా అర్థం ఏంటంటే మన ఇంటిలో ఉండేటువంటి ద్వారాలు అని కాదు, కానీ ద్వారాలు రెండు రకాలుగా ప్రభు చెప్తున్నాడు. ఒకటి ఇరుకైనటువంటి ద్వారము, రెండవది వెడల్పైనటువంటి ద్వారాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇరుకైనటువంటి ద్వారం గుండా వెళితే అది జీవానికి పోతుందంట. అలాగే వెడల్పైనటువంటి ద్వారము గుండా వెళ్ళినట్లయితే అది నాశనానికి దారితీస్తుంది అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇరుకైనటువంటి ద్వారము జీవానికి అనగా యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గము చాలా ఇరుకైనది అని అంటున్నారు. అనగా ఎవరైతే క్రీస్తును విశ్వసించి తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నడవవలసినటువంటి మార్గము లేదంటే ద్వారము చాలా ఇరుకుగా ఉంటుంది అని అంటున్నారు. అనగా అర్థం ఏంటంటే వారి యొక్క జీవిత విధానం అనేది ఇతరుల కన్నా ఒక ప్రత్యేకించబడినది. ఈ లోకస్తులు నడిచేటువంటి మార్గానికి భిన్నమైనటువంటి మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గము. అనగా ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యాలు అంటకుండా శరీర సంబంధమైనటువంటి కోరికలు కానీ, కంటికి సంబంధించినటువంటి కోరికలు కానీ, జీవడంబానికి సంబంధించినటువంటి కోరికలు కానీ లేకుండా మన యొక్క చూపు ఎప్పుడు కూడా ప్రభు వైపే ఉండాలి అని అంటున్నాడు. ఆ యొక్క మార్గము ఇరుకైనటువంటి మార్గము. కానీ ఈ లోకస్తులు చాలామంది ఆ ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడట్ల. ఎందుకంటే ఈ లోకంలోనికి అలవాటు పడినటువంటి మానవుడు, లోకాశలకు అలవాటు పడినటువంటి మానవుడు దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదు. అనగా పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. అంతేకాకుండా వారిలో పరిశుద్ధత మాత్రమే కాదు, కానీ యథార్థత, నీతి, న్యాయము కలిగినటువంటి జీవితము వారి యొక్క ప్రవర్తనలో ఉండాలి. పిల్లల చాలామందిలో ఈ యొక్క ప్రవర్తన అనేది లేకుండా బట్టి వారు ఇరుకైనటువంటి మార్గాన్న వెళ్లకుండా విశాలమైనటువంటి మార్గాన్ని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కట్టుబాట్లతో నియమించబడినటువంటి ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఈ లోకానికి అలవాటు పడినటువంటి మానవుడు అంత త్వరగా తన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోలేకపోతున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా మార్గము ఇరుకైనది. దానిలో నుంచి ఎవరైతే ప్రవేశిస్తాడో అనగా ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో ఆ మార్గము క్రీస్తు మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్యమైనటువంటి జీవానికి తీసుకువెళ్తుంది అని అంటాడు. ఇక రెండవ మార్గము వెడల్పోయినటువంటి మార్గము. యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి మార్గంలో నడవడానికి చాలామంది ఇష్టపడట్లా. వారి జీవితంలో పరిశుద్ధంగా ఉండటానికి కానీ, నీతి, న్యాయము, యథార్థత కలిగి ఉండటానికి కానీ ఇష్టపడలేదు. కారణం ఏంటంటే లోకాశల చేత కొట్టుకుపోతున్నారు పిల్లలు. అందుకనే ఆది కాండంలో కూడా మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, దాని మీద సమస్త శరీరులు తమ యొక్క మార్గాన్ని చెరిపివేసుకున్నారు అని అంటారు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరిపివేసుకోవటం ద్వారా, వారికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవడం ద్వారా భూలోకం అంతా కూడా చెడిపోయినటువంటి స్థితిలో, బలాత్కారమైనటువంటి స్థితిలో ఉంది అని ప్రభు ఆనాడే సెలవిచ్చారు పిల్లలు. కాబట్టి చాలామంది యొక్క జీవితంలో చూస్తే అన్యాయంతో ఉంటున్నారు, అక్రమంతో ఉంటున్నారు. వారి జీవితంలో నీతి కానీ, న్యాయం కానీ, యథార్థత కానీ లేకుండా పోయింది పిల్లల. వారి ఇష్టం వచ్చినటువంటి త్రోవలో వారు వెళ్తూ ఉంటున్నారు. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నారు, నాశనానికి పో ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది. విశాలం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తన యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ తనకి ఇష్టమైనటువంటి మార్గంలో పోయేవాడు విశాలమైనటువంటి మార్గంలోనే ఉంటారు. అది నిత్యమైనటువంటి నాశనానికి దారితీస్తుంది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు నిజమే వారి యొక్క మార్గాన్ని చెరిపేసుకున్నారు. కానీ దేవుని యొక్క మార్గం అనేది జీవానికి పో ద్వారము, ఇరుకు ద్వారము, దాని దారి సంకుచితమైనది, చిన్నదైనటువంటి దారి, కట్టుబాట్లతో కూడుకున్నటువంటి దారి, నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గము పిల్లల. ఆ మార్గమును కనుగొనేవారు కొందరే ఉంటారు. అవును, యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేనే మార్గాన్ని, పరలోక రాజ్యానికి నేనే మార్గాన్ని, నా మార్గము తప్ప వేరే మార్గము లేదు అని ప్రభు అన్నారు. కానీ చాలామంది అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అని సెలవిస్తూ వారికి ఇష్టమైనటువంటి దారిలో, విశాలమైనటువంటి దారిలో వెళ్తున్నారు. నిజానికి అది నిత్య జీవానికి దారితీయదు, కానీ నిత్యమైనటువంటి నాశనానికి దారితీస్తుందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నువ్వే దారిలో నడుస్తున్నావు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. సంకుచితమైనటువంటి దారి ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి ఫలాలను ఇస్తుంది. విశాలమైనటువంటి దారి ఎప్పుడు కూడా నాశనానికి చేదు ఫలాలను ఇస్తుంది పిల్లల. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్యమైనటువంటి జీవము అనేటువంటి సత్యాన్ని ప్రభు ఒకసారి బయలుపరుస్తున్నారు. ఒకవేళ నీవు నిత్య జీవానికి వెళ్ళాలని రకరకాలమైనటువంటి మార్గాలను వెనుకుంటున్నావేమో, అయితే ఆ మార్గాలన్నీ కూడా విశాలమైనటువంటి మార్గాలు. అంతేకాకుండా అవన్నీ కూడా నిన్ను నిత్యమైనటువంటి నాశనానికి దారితీస్తాయి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన దారి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన యొక్క జీవిత విధానము నీతి, న్యాయము, యథార్థత కలిగినటువంటిదిగా ఉందా యోబులాగా? లేదంటే మనకిష్టమైనటువంటి దారిలో వెళ్తూ ఇదే నన్ను మోక్షానికి తీసుకెళ్తుంది, లేదంటే ఇదే నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, లేదా ఇదే నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నావా? ఒకవేళ అటువంటి భ్రమలో ఉంటే ప్రభు అంటున్నాడు, నేనే మార్గాన్ని. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణించడం ద్వారా నిత్యమైనటువంటి రాజ్యానికి మీరు వారసులు అన్నారు ప్రభా. ఒకవేళ మేము విశాలమైనటువంటి మార్గాల్లో నడుస్తుంటే
వాటిలన్నింటినీ తొలగించుకొని మీ మార్గము ద్వారా మేము నిత్య రాజ్యానికి చేరే భాగ్యం ప్రతిబిడ దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.